నగరవాసులకి బ్యాడ్ న్యూస్. నేటి నుంచి వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్టు టీఎస్ఎస్ ఏపీడీసీఎల్ ఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. ఈ కారణంగా నేటి నుంచి నగరంలో కరెంటు కోతలు అమల్లోకి రానున్నాయి. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని అన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. వేసవిలో అధిక విద్యుత్ డిమాండ్కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా 2 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేయడం వంటివి చేస్తామని ముషరఫ్ చెప్పారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రాన రోజు ఉండవని, ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3,000 బేసీ ఫీడర్లు ఉన్నాయని, నేటి నుంచి ఫిబ్రవరి 10, 2024 వరకు ఆదివారాలు మరియు పండగలు మినహా 15 నిమిషాల నుండి 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించమన్నారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.